హలో ఎవ్రీవన్, నేను మీ కాకినాడ అమ్మాయిని. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ని మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మేము అందరం ఒక ఫేమస్ అయిన గుడికి వెళ్తున్నాము. అది కూడా మెదక్ దగ్గరలో ఉంటది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. నాకు తెలిసి ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటది ఏ గుడో. మా అక్క 3 months నుంచి అనుకుంటుంది ఏడుపాయల గుడికి వెళ్దామని చెప్పేసి, కానీ అవ్వలేదు. మనం అనుకుంటే వెళ్ళలేం కదండి, అమ్మ పిలిస్తేనే వెళ్ళగలం. ఈ గుడిలో ప్రత్యేకమైనవి చాలా ఉన్నాయండి. ఇక్కడ సంతాన గుండం అని ఒకటి ఉంటది, అందులో స్నానం చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతారు. ఈ గుడిలో ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి, కానీ అందులో నాకు కొన్నే తెలుసు. అలానే మనం కొండపైకి వెళ్తే ఎల్లమ్మ గుడి కూడా కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే బండ్రాళ్లలో జోదాగ్ని ముని ఆలయం కనిపిస్తుంది. ఈ వానాకాలం అయితే మాత్రం గుడి మొత్తం నిండిపోతుందంట వర్షం నీళ్లతో. అక్కడ ఒక్క మనిషి కూడా ఉండరంట. మొత్తానికి మేము అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగా జరిగింది మా దర్శనం. మేమైతే మా ఫుడ్ పట్టుకెళ్ళాము. ఒకవేళ ఫుడ్ పట్టుకెళ్ళని వాళ్ళు ఉంటే గనక అక్కడ వండించుకోవచ్చు అంట. సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బై బాయ్.